ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. బడులు తెరిచి నెల రోజులు గడుస్తున్న విద్యార్థులను సమస్యలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా వెలిగిపోయిన సర్కార్ బడులు ఇప్పుడు కూటమి పాలకుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నాయి. పుస్తకాలు లేవు, కిట్లు అందలేదు, తాగటానికి నీరు లేదు, తినటానికి సరైన తిండి లేదు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా దారుణంగా పడిపోతుంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ప్రత్యేక కథనం. బడి తెరిచిన మొదటి రోజే విద్యార్థుల చేతుల్లో ఉండాల్సిన స్టూడెంట్ కిట్లు ఈ ఏడాది మాయమయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 6 నెలల ముందే టెండర్లు పూర్తి చేసి విద్యా కానుక కింద బ్యాగు, బూట్లు, బెల్టు, పుస్తకాలను అందించేవారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడంతో కిట్ల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా బూట్లు, బెల్టులు లేక పాత స్టాక్తో ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే 2024లో 43 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య గత ఏడాది 32 లక్షలకు, ఈ ఏడాది ఏకంగా 30 లక్షలకు పడిపోయింది. విద్యాశాఖ నిర్లక్ష్యానికి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో టెండర్లు పూర్తయినా రంగులు వేయకపోవడంతో సిమెంటు మచ్చలు కనిపిస్తున్నాయి. పుస్తకాలు, కిట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇక కడప నగరంలోని హైస్కూల్లో వందలాది మంది విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందలేదు. టాయిలెట్లు అపరిశుభ్రంగా మారి నరకాన్ని తలపిస్తున్నాయి. తెనాలి, కడప, అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దాదాపు 1200 మంది విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు అందలేదు. ఏడాది కాలంగా వాటర్ ప్లాంట్లు పాడైపోయినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో విద్యార్థులు చేతి పంపు నీటిని తాగుతున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా తయారవడంతో భరించలేక ప్రధానోపాధ్యాయురాలే తమ సొంత జీతాల నుంచి డబ్బులు ఖర్చు చేసి వారానికి ఒకసారి బయట వ్యక్తులతో శుభ్రం చేస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఆ భోజనాన్ని ముట్టడం లేదు. పచ్చడి మెతుకులైనా పర్లేదంటూ ఇళ్ల నుంచే క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా కానుక కోసం కంపెనీలకు ఇవ్వాల్సిన 1372 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే ఈ సంక్షోభం ఏర్పడింది. నిధుల విడుదలకు జీవోలు ఇచ్చినా రూపాయి విధించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అధపాతాళానికి చేరుకుంటోందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.